గుంటూరులో ప్రజాపోరులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా స్వామి థియేటర్ నుంచి ర్యాలీగా బయలుదేరిన మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీ నేతలను కూడా పోలీసులు అక్కడ అడ్డుకున్నారు. గుంటూరులో ప్రజాపోరులో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైసీపీ ఆందోళనకు పిలుపునిచ్చింది. అయితే అందులో భాగంగా స్వామి థియేటర్ నుంచి ర్యాలీగా బయలుదేరిన మాజీ మంత్రి అంబటి రాంబాబు వైసీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. కంకరగుంట ఫ్లైఓవర్ వద్ద ర్యాలీకి అనుమతి లేదని అడ్డుకున్నారు పోలీసులు. అయితే పోలీసుల బారికేడ్లను తోసేశారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరులో ప్రజాపోరులో నెలకొన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ ఈ రోజు ప్రజాపోరు చేపట్టింది. ఇందులో భాగంగా మాజీ మంత్రి గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు కూడా స్వామి థియేటర్ దగ్గర నుంచి కూడా ర్యాలీ చేపట్టడం జరిగింది. సో ఈ ర్యాలీలో చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదంటూ కూడా పోలీసులు అడ్డుకున్నటువంటి పరిస్థితి ఉంది. సో పోలీసులు అడ్డుకోవడంతో ఒక్కసారిగా వైసీపీ శ్రేణులందరూ కూడా పూర్తిగా రివర్స్ అయ్యారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొన్నాయి. పోలీసులు ఆ రాంబాబుతో పాటు ఆయన అనుచరులను అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అడ్డుకుని ఆ పోలీసు బారికేడ్లను కూడా తోసేసుకొని రావడం జరిగింది. నళిని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అదుపులోకి వచ్చాయా రామారావు? అసలు పోలీసులు ఎంతవరకు చర్యలు తీసుకుంటున్నారు? సో ఏదైతే పట్టాపురం సిఐ గంగా వెంకటేశ్వర్లు ఏదైతే గతంలో కూడా అంబటి రాంబాబుకు సంబంధించి అప్పుడు కూడా ర్యాలీని ఇదే ప్రదేశంలో అడ్డుకోవడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ప్రజాపోరు ర్యాలీకి అనుమతి లేదంటూ కూడా పోలీసులు మొదట్లో ర్యాలీ బిగిన్ అయినప్పుడు చెప్పలేదు. తర్వాత ఏదైతే కంకరగుంట ఫ్లైఓవర్ దగ్గరికి వచ్చిన సమయంలో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి, సో ఈ నేపథ్యంలోనే పోలీసులకి అంబటి రాంబాబుకి మధ్య వాగ్వాదం కూడా జరిగింది. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడంపై అభ్యంతరం కూడా వ్యక్తం చేసి దీంతో తోసుకొని రావడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు ఆ ర్యాలీని కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మరికొద్ది సేపట్లో అంబటి రాంబాబు ఆర్డీఓ ఆఫీస్కి వెళ్లి వినతి పత్రం అందిస్తారు. నళిని, రైట్ రామారావు, థ్యాంక్ యూ. గుంటూరు కంకరగుంట వద్ద నెలకొన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అక్కడ బారికేడ్లను ఏర్పాటు చేసి పోలీసులు ర్యాలీకి అనుమతి లేదంటూ కూడా అక్కడ వైసీపీ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ వైసీపీ నేతలంతా కూడా ముందుకు దూసుకు వెళ్లి ఇందుకు పర్మిషన్ లేదు అంటూ కూడా వారితో వాగ్వాదానికి దిగినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అక్కడ ఏర్పాటు చేసిన బారికేడ్లను కూడా బలవంతంగా అంబటి రాంబాబు ఏ విధంగా తోసేసి లోపలికి వెళ్లారనేది మనం చూడొచ్చు. పోలీసులు బారికేడ్లను తోసేసి అంబటి రాంబాబు ముందుకు కదిలారు. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
రాఖీల జులుం రాఖీల జులుం పోలీసుల జులుం